హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విరించిస్ రైటింగ్స్. ఈరోజు ఎపిసోడ్ ప్రేమంటే నువ్వే ఎపిసోడ్ 17. ఆ రాత్రి రైల్వే క్వార్టర్స్ నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా నందన మనసు ప్రశాంతంగా లేదు. లక్ష్మి వదిలిన వీడియోలో అర్జున్ గురించి చెప్పిన మాటలు ఆమె మనసులో పదే పదే తిరుగుతున్నాయి. తనను పూర్తిగా నమ్మే వ్యక్తి గురించి తన తల్లి ఎందుకు జాగ్రత్తగా ఉండమని చెప్పింది అనే ప్రశ్న ఆమెను వెంటాడుతూనే ఉంది. అర్జున్ మాత్రం ఏమీ అడగకుండా నిశ్శబ్దంగా కారు నడుపుతున్నాడు. అతని మనసులో కూడా ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. తన చిన్ననాటి ఫోటోలో నందనతో కలిసి తాను ఎలా ఉన్నాడు, లక్ష్మికి తన కుటుంబంతో ఉన్న సంబంధం ఏమిటి, ఇవన్నీ తెలుసుకోవాలని అతనిలో ఆతృత పెరుగుతుంది. కానీ తెలుసుకునడానికి మార్గం కూడా కనిపించడం లేదు. అలా అయిన కొంతసేపటి తర్వాత నందన మెల్లగా అర్జున్ వైపు చూసింది. అర్జున్ కూడా అలాగే చూశాడు. అప్పుడు అర్జున్ ఒక విషయం అడగనా అని అడిగింది అర్జున్ని. అర్జున్ ఆమె వైపు చూసి అడుగు అన్నాడు. చిన్నప్పుడు నేను నిన్ను ఎప్పుడైనా కలిశానా అని అడిగింది. ఆ ప్రశ్న విన్న అర్జున్ కాసేపు మౌనంగా ఉన్నాడు. నాకు గుర్తులేదు నందన, కానీ ఆ ఫోటో చూస్తే మన ఇద్దరి మధ్య ఏదో పరిచయం ఉన్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పాడు. నందన కళ్ళల్లో మళ్ళీ ఆలోచన మొదలైంది. మనం చిన్నప్పుడు కలిసి ఉంటే ఆ జ్ఞాపకం నాకెందుకు లేదు అని అడిగింది. అప్పుడు అర్జున్ మెల్లగా అన్నాడు, కొన్ని జ్ఞాపకాలు మనకు గుర్తుండవు, కానీ అవి మన జీవితాన్ని మాత్రం మార్చి ఉంటాయి అని అన్నాడు. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఇంటికి చేరుకున్న తర్వాత నందన నేరుగా తన గదిలోకి వెళ్ళింది. కానీ నిద్రపోయే పరిస్థితి లేదు. ఆమె చేతిలో ఉన్న పాత ఫోటోను మరోసారి చూసింది. చిన్న నందన పక్కన ఉన్న చిన్న అర్జున్ ముఖాన్ని చూస్తూ అతన్ని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించింది. ఒక్కసారిగా ఆమె మనసులో ఒక చిన్న దృశ్యం ఎదిరింది. వర్షంలో తడుస్తూ తనను ఎవరో ఒక చిన్న అబ్బాయి చేతితో పట్టుకొని ఇంటి వైపు తీసుకెళ్తున్నట్టుగా అనిపించింది. నందన ఒక్కసారి కళ్ళను మూసుకుంది. ఆ దృశ్యం మళ్ళీ మాయమైంది. కానీ ఆ చిన్న అబ్బాయి చేతిలో ఉన్న ఒక వస్తువు మాత్రం ఆమెకు స్పష్టంగా గుర్తుండిపోయింది. అదే చిన్న లాకెట్. కరెక్ట్గా అర్జున్ కూడా అదే సమయంలో తన గదిలో పాత ఫోటోని చూస్తూ కూర్చున్నాడు. అతనికి తనకి చిన్ననాటి జ్ఞాపకాలలో ఒకటి గుర్తొచ్చింది. తండ్రితో కలిసి శాంతిపురం వచ్చిన రోజు ఒక చిన్న అమ్మాయి తన దగ్గరకు వచ్చి తన చేతిలో ఉన్న పువ్వును ఇచ్చింది. ఆ అమ్మాయి ఎవరో అప్పట్లో తనకు తెలియదు, కానీ ఇప్పుడు ఆ చిన్న ముఖం నందన ముఖంతో కలుస్తుంది. అర్జున్ ఒక్కసారిగా అది గుర్తుకు రాగానే లేచి నిలబడ్డాడు. అంటే చిన్నప్పుడు నందనను నేను కలిశానా అని తనలో తాను అనుకున్నాడు. అలా ఆలోచిస్తూ ఉండగా ఉదయం అయిపోయింది. కరెక్ట్గా మరుసటి రోజు ఉదయం అర్జున్ రాహుల్ను కలిశాడు. రాహుల్, మనకు ఆ పాత ప్రాజెక్ట్ గురించి ఇంకా ఏమైనా రికార్డులు దొరికాయా అని అడిగాడు. అప్పుడు రాహుల్ కొద్దిసేపు ఆలోచించి, సార్, కంపెనీ పాత సర్వర్లో కొన్ని ఫైళ్ళు ఉన్నాయి, కానీ వాటిని తెరవడానికి ఇక్కడ ప్రత్యేక అనుమతి కావాలి అని చెప్పాడు. అర్జున్ వెంటనే ఆ ఫైళ్ళని తెప్పించమని చెప్పాడు. కొద్దిసేపటి తర్వాత రాహుల్ ఒక పాత పత్రాన్ని తీసుకుని వచ్చాడు. అందులో రాఘవేంద్ర శాంతిపురం ప్రాజెక్టుకు సంబంధించిన వ్యక్తుల పేర్లు ఉన్నాయి. ఇంకా అర్జున్ వెంటనే దాన్ని తీసుకుని ఆ లిస్ట్ అంతా కూడా చూస్తూ ఉండగా ఒక పేరు కనిపించింది. ఆ పేరే సమీర. అర్జున్ వెంటనే ఆ పేరు పై చూపు నిలిపాడు. సమీర ఎవరో తెలుసుకోవాలని రాహుల్ అడిగాడు. రాహుల్ ఫైల్లో ఉన్న వివరాలను చూస్తూ, సార్, సమీర ఆ ప్రాజెక్ట్లో రాఘవేంద్ర గారికి సహాయకురాలుగా పనిచేసింది అని చెప్పాడు అర్జున్. ఆశ్చర్యపోయాడు అర్జున్ ఆ మాటలకి. మరి ఆమె ఇప్పుడు ఎక్కడుంది అని అడిగాడు. రాహుల్ సమాధానం చెప్పేలోపు పాత రికార్డుల్లో మరొక విషయం కనిపించింది. సమీర 15 ఏళ్ల క్రితం ఆ ప్రాజెక్ట్ జరిగిన రాత్రే తన కంపెనీ నుంచి రాజీనామా చేసింది అని అందులో ఉంది. ఇంకా అది చూడగానే అర్జున్ ముఖంలో ఆలోచన మరింత గాఢమైంది. కరెక్ట్గా అదే సమయంలో నందన అక్కడికి వచ్చింది. ఆమె అర్జున్ ముఖంలో ఉన్న ఆందోళనను గమనించి, ఏమైంది సార్ అని అడిగింది. అప్పుడు అర్జున్ సమీర అనే పేరు గురించి చెప్పాడు. ఆ పేరు వినగానే నందన చేతిలో ఉన్న లాకెట్ ఒక్కసారిగా జారిపడింది. సమీర అనే పేరు తనకు ఎక్కడో వినిపించినట్టుగా అనిపించింది. ఆమె కళ్ళు మూసుకుని ఆలోచించింది. వెంటనే చిన్నప్పటి జ్ఞాపకంలో ఒక మహిళ తనను నందు అని పిలుస్తున్న దృశ్యం కనిపించింది. ఆ మహిళ ముఖం స్పష్టంగా కనిపించలేదు, కానీ ఆమె చేతిలో ఉన్న గాజు మాత్రం నందనకి అలా కళ్ళు మూసుకోగానే స్పష్టంగా కనిపించింది. నందన ఒక్కసారిగా
అర్జున్ వైపు చూసి నాకు సమీర గురించి ఏదో గుర్తొస్తుంది అని చెప్పింది. అర్జున్ వెంటనే ఆమె మాట విన్నాడు. అవునా, ఏం గుర్తొస్తుంది అని అడిగాడు. ఒక ఆడామె నన్ను చిన్నప్పుడు నందు నందు అని పిలిచేవారు. ఆమె చేతిలో ఇదే గాజు లాంటి ఒక చిన్న బ్యాంగిల్ ఉండేది ఆవిడ చేతికి అని చెప్పింది. అర్జున్ వెంటనే తన దగ్గర ఉన్న పాత గాజుని చూశాడు. అది నందన తల్లి పెట్టెలో ఉన్న గాజుతో సరిగ్గా సరిపోతుంది. అప్పుడే కరెక్ట్గా వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి నందన వాళ్ళ నానమ్మ కూడా వచ్చింది. సమీర అనే పేరు వినగానే ఆమె అడుగులు ఆగిపోయాయి. నందన వెంటనే నానమ్మ వైపు చూసి, నానమ్మ నీకు సమీర తెలుసా అని అడిగింది. నానమ్మ ముఖం ఒక్కసారిగా మారిపోయింది. కొద్దిసేపు ఏమీ మాట్లాడకుండా నిలబడి చివరకు నాకు ఆమె గురించి కొంత తెలుసు, కానీ ఆ విషయం ఇప్పుడు చెప్పడానికి నాకు భయంగా ఉంది అని అంది. నందన నానమ్మ చేతిని పట్టుకుని, నానమ్మ నువ్వు ఇన్ని సంవత్సరాలుగా దాచిన నిజాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. దయచేసి నువ్వు భయపడకు, ఇక నన్ను ఆపకు అని చెప్పింది. అప్పుడు నానమ్మ కళ్ళల్లో కన్నీళ్లు చేరాయి. సమీర మీ అమ్మకు చాలా అంటే చాలా అత్యంత సన్నిహితురాలమ్మా ఆమె అని చెప్పింది. లక్ష్మి అదృశ్యమైన రాత్రి సమీర కూడా అక్కడే ఉంది, కానీ ఆ తర్వాత ఆమె కూడా కనిపించకుండా పోయింది అని చెప్పింది. అర్జున్ వెంటనే అడిగాడు, అయితే సమీర లక్ష్మి ఎక్కడుందో తెలుసుకుని ఉండొచ్చా? నానమ్మ మెల్లగా తలూపింది. ఉండొచ్చు బాబు అని. ఆమెకు తెలుసుండొచ్చు, కానీ ఆమెను వెతకడానికి వెళ్ళిన వాళ్ళు కూడా తిరిగి రాలేదు అని చెప్పింది. కరెక్ట్గా అదే సమయంలో సోనియా తన మనిషి నుంచి ఒక సమాచారం అందుకుంది. నందన సమీర పేరు గురించి తెలుసుకుంది అని అతను చెప్పగానే సోనియా ముఖం ఇంకా టెన్షన్గా గంభీరంగా మారింది. నేను ఊహించిన దానికంటే త్వరగా వెళ్ళి నిజానికి దగ్గరగా వెళ్తున్నారు అని అంది. వికాస్ ఆమె పక్కనే నిలబడి, మేడం సమీర ఎవరు మేడం అని అడిగాడు. సోనియా అతని వైపు చూసి, నీకు తెలుసుకోవాల్సిన అవసరం అవకాశం కూడా రెండూ లేదు అని చెప్పింది. కానీ వికాస్ ఈసారి వెనక్కి తగ్గలేదు. నందన జీవితంలో ఎంత పెద్ద విషయం దాగి ఉంటే నాకు కూడా తెలుసుకోవాలి అని అన్నాడు. సోనియా అతని వైపు గట్టిగా చూసి, నువ్వు ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్న వికాస్, ఇంకా అడక్కో అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది. మరొక వైపు అర్జున్ నందనతో కలిసి సమీరాను వెతకాలని నిర్ణయించుకున్నాడు. రాహుల్ పాత రికార్డులో ఆమె చివరిగా వెళ్ళిన ప్రదేశాన్ని గుర్తించాడు. అది శాంతిపురానికి సమీపంలోని ఒక చిన్న కొండ ప్రాంతం. అక్కడ ఒక పాత ఆశ్రమం ఉంది. సమీర అక్కడ కొంతకాలం ఉన్నట్లు రికార్డులో ఉంది. అర్జున్ వెంటనే అక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. నందన కూడా సార్ నేను కూడా వస్తానని చెప్పింది. ఈసారి అర్జున్ ఆమెను ఆపలేదు. ఎందుకంటే ఈ ప్రయాణం ఆమె తల్లి నిజానికి మరింత దగ్గరగా తీసుకెళ్ళబోతుందని అతనికి అర్థమైంది. అందుకే నందనకి అడ్డు చెప్పలేదు. అలా కారు కొండ గ్రామం వైపు వెళ్తూ ఉండగా నందన కిటికీ బయట చూస్తూ ఉంది. ఆమె చేతిలో లాకెట్ని గట్టిగా పట్టుకుంది. కొద్దిసేపటి తర్వాత అర్జున్ ఆమె వైపు చూసి, భయంగా ఉందా అని అడిగాడు. నందన చిరునవ్వుతో, భయం ఉంది, కానీ నిజం తెలుసుకోవాలనే కోరిక ఇంకా ఎక్కువగా ఉంది అని చెప్పింది. అర్జున్ మెల్లగా అన్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీతోనే ఉంటాను నందన అని అంటాడు. ఆ మాటకి నందన అతని వైపు చూసింది. ఆ మాటల్లో తనకి కావాల్సిన ధైర్యం, ప్రేమ మొత్తం కనిపించింది. అలా ఇద్దరు ఒకరినొకరు కొన్ని క్షణాలు చూసుకున్నారు. ఆశ్రమానికి చేరుకున్న తర్వాత వాళ్ళు అక్కడి వృద్ధురాలని కలిశారు. సమీర అని పేరు చెప్పగానే ఆమె ముఖంలో గుర్తింపు కనిపించింది. మీరు సమీరాని వెతుకుతున్నారా అని అడిగింది. అర్జున్ అవును అని అన్నాడు. ఆమె ఎక్కడుంది అని అడిగాడు. ఆ వృద్ధురాలు కొద్దిసేపు నందన వైపు చూసి, మీకు ఆమె ఎందుకు కావాలి అని అడిగింది. నందన ముందుకు వచ్చి, ఆమె మా అమ్మకు సంబంధించిన నిజం తెలుసు ఆమెకి అని చెప్పింది. ఆ మాట విన్న వృద్ధురాలు నిశ్శబ్దంగా మారింది. తర్వాత నెమ్మదిగా లోపలికి వెళ్ళి ఒక పాత పెట్టె వాళ్ళ దగ్గరికి తీసుకుని వచ్చింది. ఆ పాత పెట్టెలో ఒక పాత ఫోటో ఉంది. ఆ ఫోటోలో లక్ష్మి, సమీర ఇద్దరూ కలిసి నిలబడి ఉన్నారు. వారి మధ్య చిన్ని నందన ఫోటో ఉంది.
నందన ఆ ఫోటోను చూసిన వెంటనే తన కళ్ళల్లో కన్నీళ్లు నిండాయి. ఆమెకు ఒక్కసారిగా గుర్తొచ్చింది చిన్నప్పుడు తనను సమీర అనే మహిళ ఒడిలోకి తీసుకుని నందు అని పిలిచిన దృశ్యం. నందన గుండెను బలంగా కొట్టుకుంది. సమీర నాకు తెలుసు అని మెల్లగా అంది. కరెక్ట్గా అప్పుడే ఆ వృద్ధురాలు మరొక కాగితాన్ని నందన చేతిలో పెట్టింది. ఇది సమీర వెళ్లే ముందు ఇక్కడ వదిలి వెళ్ళిందమ్మా అని చెప్పింది. అప్పుడు నందన ఆ కాగితాన్ని తీసుకుని తెరిచి చదవడం ప్రారంభించింది. అందులో ఒక వాక్యం ఉంది. లక్ష్మి బ్రతికే ఉంది, కానీ ఆమెను కాపాడాలంటే ముందుగా రాఘవేంద్ర మరణం వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకోండి, అప్పుడే మీరు ఆమెను కాపాడగలరు అని రాసి ఉంటుంది. ఆ ఒక్క వాక్యం చదివిన వెంటనే అర్జున్ ముఖం మారిపోయింది. రాఘవేంద్ర మరణం వెనుక ఉన్న నిజం అని అతను మెల్లగా అన్నాడు. తన తండ్రి మరణం సహజమైనది కాదా అనే అనుమానం అతని మనసులో మొదటిసారిగా బలంగా నిలిచింది. నందన అతని వైపు చూసింది. అర్జున్ చేతిని పట్టుకుని మనం కలిసి నిజం తెలుసుకుందాం అని చెప్పింది. అర్జున్ ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. సరే, మనం ఎలాగైనా నిజాన్ని తెలుసుకుందాం అని అన్నాడు. అదే సమయంలో ఆశ్రమం బయట ఒక కారు ఆగింది. కారు నుంచి దిగిన వ్యక్తి దూరం నుంచి అర్జున్ నందనను గమనించాడు. వెంటనే తన ఫోన్ తీసి ఒక సందేశం పంపాడు. వాళ్ళు సమీరా దగ్గరకు చేరుకున్నారు. సందేశం అందుకున్న సోనియా కళ్ళల్లో చీకటి మెరిసింది. ఇక వాళ్లను ఆపడానికి మనమే వెళ్ళాలి, లేదంటే ఇది అయ్యేలా లేదు అని చెప్పింది. ఆశ్రమం లోపల నందనకు మాత్రం మరో ఆశ్చర్యం ఎదురైంది. వృద్ధురాలు చివరగా ఒక చిన్న ఫోటో ఆమె చేతిలో పెట్టింది. ఆ ఫోటోలో లక్ష్మి పక్కన సమీర మాత్రమే కాదు, మరొక వ్యక్తి కూడా ఉన్నాడు. ఆ వ్యక్తిని చూసిన అర్జున్ ఒక్కసారిగా వెనక్కి అడుగేశాడు. ఎందుకంటే అతను తన తండ్రి రాఘవేంద్రతో కలిసి చిన్న వయసులో ఉన్న సోనియాని. నందన అర్జున్ వైపు చూసింది. అర్జున్ కళ్ళల్లో ఒక ప్రశ్న మాత్రమే కనిపించింది. సోనియాకు నా తండ్రితో సంబంధం ఏమిటి అని అనుకున్నాడు. అదే సమయంలో ఆశ్రమం బయట మరో కారు ఆగింది. సోనియా కారు నుంచి దిగింది. ఆమె చేతిలో ఒక పాత ఫైల్ ఉంది. ఆమె నెమ్మదిగా ఆశ్రమం వైపు నడుస్తూ ఒక మాట అంది. ఈసారి లక్ష్మి మాత్రమే కాదు, ఆమెతో కలిసి దాచిన ప్రతి నిజం బయటకు రాకుండా చేయాలి. బయటకు వస్తే నేనైపోతా అని అంది. మరి ఇంతకీ సోనియాకి అర్జున్ వాళ్ళ నాన్నగారికి ఉన్న సంబంధం ఏమిటి? అసలు లక్ష్మి గురించి నిజాన్ని ఎందుకు బయటకు రాకుండా చేయాలంటుంది సోనియా? తెలియాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేసేయాల్సిందే. ఈరోజు ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి.